అందరికీ నమస్కారం. నా పేరు రేపన ముని వడ్డెర. మాది ప్రస్తుత అన్నమయ్య జిల్లా మదనపల్లె. గ్రూపుల్లో చాలా చోట్ల నేను గమనిస్తున్నాను, వడ్డెర్లను ఎస్టీలో కానీ ఎస్సీలో కానీ చేర్చడం వల్ల ఇబ్బందులు వస్తాయి, తక్కువ జాతి వారు చూస్తారు, చులకన చూస్తారు, వాల్యూ పోతుంది అని చాలామంది యువకులు అభిప్రాయపడుతున్నారని నేను గమనిస్తున్నాను ఈ మధ్యకాలంలో. కానీ దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. ఎవరు కూడా మనల్ని తక్కువగా చూడరు. మనం ఎస్సీలో ఉన్నా ఎస్టీల్లో ఉన్నా మన వడ్డెర కులం అనేది అయితే పోదు కదా, వడ్డెర అని పిలుస్తాం కదా. ఎస్సీ వడ్డెర, ఇప్పుడు బీసీ వడ్డెర అంటున్నాం, అప్పుడు ఎస్సీ వడ్డెర, అంతేగాని ఎవరు చిన్న చూపు చూడరు కదా. నేను వ్యాపార పరంగా బెంగళూరులో ఉంటున్నాను, నా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. నేను కర్ణాటకలో ఉన్న మన బోవి అంటారు, ఇక్కడ మన కమ్యూనిటీ ప్రజలతో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. నేను తరచూ అందరినీ కూడా కలుస్తూ ఉంటాను, అందరినీ గమనిస్తుంటాను. మన వాళ్ళు ఇక్కడ చాలా ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా డెవలప్ అయి ఉన్నారు. దానికి ఒకటే ఒక కారణం ఏంటంటే, మన వాళ్ళు కర్ణాటకలో ఎస్సీగా ఉండడం వలన, రిజర్వేషన్ల వలన మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సివిల్స్లో కూడా చాలామంది కర్ణాటకలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అదేవిధంగా పర్టికులర్గా ఒక పలానా నియోజకవర్గాన్ని మన వాళ్ళకే కేటాయిస్తున్నారు. అందువల్ల ఆర్థికంగా లేకపోయినా కూడా ఆ సీటు మనకే ఇవ్వాలని కూడా డిసైడ్ చేశారు. అందువలన మన వాళ్ళు ప్రతి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. కంపల్సరీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన వాళ్ళు మినిమం 7 to 10 మెంబర్స్ ఇక్కడ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా కొనసాగుతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రాలో ఎస్టీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి రావడానికి సహకరించండి. అందరూ కూడా కృషి చేద్దాం. దయచేసి ఎవరు కూడా మాకు ఎస్సీ వద్దు, ఎస్టీ వద్దు అని కూడా దయచేసి కూడా పొరపాటున వ్యతిరేకించకండి, ముఖ్యంగా యువత. దీనివలన ఏమంటే, మనకు ఎస్టీ రావడం వల్ల ఎక్కువ శాతం మంచి జరిగేది రాబోయే తరాలకి, ప్రస్తుతం ఉన్న యువతకి. కాబట్టి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని వ్యతిరేకించవద్దని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. జై వడ్డెర.